హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన షెఫ్ సరిత ఛానల్. ఈరోజు మరొక వంటకంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మీల్ మేకర్ క్యాప్సికమ్. ఇది చాలా బాగుంటుందండి టేస్ట్. మనం రెగ్యులర్గా చేసుకోవడం కన్నా ఇలా చేస్తే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అండ్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీయే ఇది. రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. సో మనం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టెప్ బై స్టెప్ మీరు ఎండ్ వరకు చూడండి, మిస్ చేయకుండా. నేను ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసి పక్కకు పెట్టుకుందాం. క్యాప్సికమ్, మిల్ మేకర్ ఇవన్నీ తీసి పక్కకు పెట్టుకుందాం. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ని బాయిల్ చేయాలన్నమాట. సో ఎందుకంటే మిల్ మేకర్ని మనం కొంచెం ఉడకబెట్టాలి లైట్గా, మరీ ఎక్కువ అవసరం లేదు, ఒక బాయిల్ వస్తే సరిపోతుంది. సో అలా వచ్చిన తర్వాత వాటిని తీసుకొని వాటర్ అంతా పిండేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు అదే కడాయిలో మనం ఏం చేద్దామంటే ఆయిల్ పోసుకొని ఎంతైతే అవసరం ఉంటుందో మనకు అంత అవసరమైన ఆయిల్ పోసుకోవాలి. తర్వాత దీంట్లోనే కొంచెం ఒక లవంగము, చెక్క, ఇలాచి, సాజీరా వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది. దీంట్లో కట్ చేసిన ఆనియన్స్ అవన్నీ వేసుకొని వీటిని మంచిగా దూరగా వేయించాలన్నమాట. సో ఇవన్నీ వేగిన తర్వాత మనం దీంట్లో ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసుకుంటే, పచ్చిమిర్చి వేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, మీ ఇష్టం అది. సో ఇప్పుడు ఇదంతా మంచిగా గోల్డెన్ కలర్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు, ఫ్రై అయ్యేంత వరకు మనం వీటిని ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. వీటిని ఒక 5 minutes అలా ఉడకబెట్టామంటే సరిపోతుంది మనకి. మంచిగా ఫ్రై అయితే, సాఫ్ట్గా అయితే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం నానబెట్టి పక్కకు తీసుకున్న మిల్ మేకర్ ఉంటుంది కదా, అవన్నీ మంచిగా దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవి కూడా కొంచెం సేపు ఫ్రై అయితే దాంట్లో, ఎందుకంటే లైట్గా వాటర్ ఉంటుంది, అదంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనము దీన్ని సిమ్లోనే పెట్టి మనం ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు తర్వాత ఒక 5 minutes అయిన తర్వాత ఇవన్నీ మంచిగా ఉడుకుతాయి కదా. సో చూసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే కావాల్సిన మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ వేసుకుందాం అన్నమాట. మనకి ఏమేమి కావాలంటే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ గరం మసాలా, ఇవన్నీ వేసుకుంటే మసాలాలన్నీ ముక్కలకన్నీ వాటికి మంచిగా పట్టి, మిల్ మేకర్కి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇవన్నీ కొంచెం ఒక 2 minutes అలా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. సో అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టుతాయి అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఇలానే ఒక 5 minutes ఇంకా సిమ్లోనే పెట్టి చేయండి, లేదంటే మాడిపోతుంది. సో అలా పెట్టి చేస్తేనే మంచిగా ఆవిరికి ఉడికి ముక్కలకన్నిటికీ మంచిగా ఫ్లేవర్స్ అన్నీ బాగా వస్తాయి అన్నమాట. సో మనం దీనికోసం గ్రేవీ చేసుకుందాము. సో గ్రేవీకి ఏంటంటే నేను కర్డ్ యూజ్ చేసి చేస్తాను అనమాట. కర్డ్ని మంచిగా బీట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఆ కర్డ్ మీకు ఎంతైతే కావాలో గ్రేవీ కోసం అంత యాడ్ చేసుకోవచ్చు. కర్డ్ వేసేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ కర్డ్ వేయడం వల్ల ఏంటిదంటే కొంచెం లైట్గా పులుపు అనే ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది. దానివల్ల ఈ రెసిపీ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇలా కూడా ట్రై చేయండి. మసాలాలు మనం కావాలంటే టమాటాలు కూడా వేసుకోవచ్చు మీకు కావాలంటే. నేనైతే కర్డ్ వేసాను. సో ఇలానే బాగుంటుంది టేస్ట్ దీనికి. సో దీన్ని మొత్తం మంచిగా ఉడికి ఆయిల్ అంతా పైనకి రిలీజ్ అయ్యేంత వరకు మనం దీన్ని ఉడకబెట్టాలన్నమాట. సో ఇప్పుడు చూడండి కొంచెం మంచిగా ఉడికి వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆయిల్ అంతా పైనకి వచ్చింది కదా. సో ఇప్పుడు దీంట్లో మనం ఇంకా ఫ్లేవర్ కోసం అని చెప్పి కసూరి మేతి ఉంటుంది కదా, అది కూడా వేస్తే ఈ రెసిపీకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. సో కొంచెం కసూరి మేతి మనం ఇట్లా నలుచుకొని వేస్తే అవన్నీ కలిపేసినాం అనుకో, ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ మనకి కర్రీ అంతా రెడీ అయిపోయింది. సో దీన్ని ఇంకొక 5 minutes అలా కుక్ చేసామనుకో, మొత్తం మీకు ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మంచిగా చూడండి, ఇప్పుడు మనకి గ్రేవీ మొత్తం రెడీ అయిపోయింది. చూడండి ఆయిల్ అంతా రిలీజ్ అయింది. మనకి ఇప్పుడు ఫైనల్ టచ్గా కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకుంటే ఇక కర్రీ అంతా రెడీ అయిపోయింది అనమాట. సో ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ పక్క. సో దీంతో కాంబినేషన్గా మనం రైస్, చపాతీతో తింటే అండ్ లంచ్కైనా డిన్నర్కైనా సూపర్గా ఉంటుంది.
ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా కూడా మనం ఇన్స్టంట్గా చేసి పెట్టచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా మీరు అందరు ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అని చెప్పి. అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ రెసిపీ మెన్షన్ చేస్తే నేను తప్పకుండా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.